ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలోని ప్రీ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు గౌరవాధ్యక్షులు కొత్తపల్లి రమేష్ కుమార్ జన్మదినం సందర్భంగా స్థానిక నాయకులు ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు పుస్తకాలతో పాటు మిఠాయిలు పంపిణీ చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు ఆలూరు విష్ణువర్ధన్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు బుక్స్, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్స్ కూడా అందించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ గ్రామ సర్పంచ్గా, ఎంపీటీసీ సభ్యులుగా గ్రామానికి కొత్తపల్లి రమేష్ కుమార్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని కొనియాడారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనల మేరకు గ్రామ అభివృద్ధికి రమేష్ కుమార్ కృషి చేస్తున్నారని చెప్పారు. దాతలు అందించే సాయంతో విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంకయ్య, బైనా మధు, మౌలాలి, రామయ్య, దయాకర్ రెడ్డి, బద్రి తదితరులు పాల్గొన్నారు. ఓకే ఈరోజు బ్రహ్మదేవి గ్రామంలో కొత్తపల్లి రమేష్ కుమార్ గారి జన్మదిన వేడుకల సందర్భంలో ఈ పాఠశాలకు ఇచ్చేసి ఈ పాఠశాలలో విద్యార్థినులకు అంగన్వాడీ పిల్లలకు గిఫ్ట్స్ ఇవ్వటం, చాక్లెట్స్ ఇవ్వటం, రమేష్ కుమార్ గారి శ్రేయోభిలాషులు, ముఖ్యులు, శిష్యులు, వారి యొక్క అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ కార్యక్రమం చేయటం జరిగింది. గ్రామంలో ఒక మంచి వ్యక్తిగా మన్నన పొందారు. వారి వారసత్వంలో ఈ గ్రామంలో జరుగుతూ వస్తున్నది. వారి యొక్క శ్రేయోభిలాషులు, అభిమానులు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మళ్ళా ఎమ్మెల్యేగా రావడానికి వారి అభిమానులు, వారి శ్రేయోభిలాషులు, వారు కొత్తపల్లి యొక్క సారథ్యంలో, రమేష్ కుమార్ గారి సారథ్యంలో వాళ్ళ బ్రదర్సు వాళ్ళంతా కూడా కష్టపడి ఈ యొక్క పార్టీ శ్రేయోభిలాషికి 24 గంటలు పాటుపడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యసభ్యులు కష్టపడ్డ వాళ్ళందరికీ మేము ఈ పార్టీ తరఫున రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మంచి జరుగుతుందని చెప్పి ఆ కార్యక్రమాలన్నీ మీరందరూ భాగం పంచుకొని ఆయన ద్వారా మీరన్నీ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ, పార్టీకి అందరం కష్టపడ్డాం. అందరం కష్టపడితేనే గ్రామంలో నలుగురు చేస్తే చంద్రమోహన్ రెడ్డి గారు గెలవటం జరిగింది. అందరం కష్టపడితేనే చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించాం. ఇంకా చంద్రమోహన్ రెడ్డి గారికి మంత్రి పదవి రావాలి, వారు గెలవాలంటే ఈ యొక్క కొత్తపల్లి రమేష్ కుమార్ గారి సారథ్యంలో మనందరం కూడా చేయూతనిచ్చి పార్టీకి చెడ్డ పేరు లేకుండా మంచి కార్యక్రమాలు చేసుకొని రమేష్ కుమార్ గారి 63వ జన్మదిన సందర్భంగా చిన్నారులకి సీట్లు పంచి వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కూడా కొత్తపల్లి రమేష్ కుమారు ఫస్ట్ నుంచి కూడా విష్ణు సార్ని చెప్పినట్టు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ వాళ్ళ శ్రేయోభిలాషులకు కానీ కార్యకర్తలకు కానీ ఏ కష్టం వచ్చినా కూడా వెన్నుంటి ఉంటూ వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళ సమస్యలు తీర్చే దాంట్లో మొదటుంటారు. అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారు కూడా చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రమేష్ కుమార్ ఎన్నో కార్యక్రమాలు బ్రహ్మదేవి గ్రామంలో కూడా జరుపుకున్నారు. అవన్నీ కూడా మన కళ్ళ ముందే తెలుసుకుంటే చూస్తున్నాం కూడా, ప్రతి ఒక్కటి కూడా మన కళ్ళు కనిపిస్తున్నాయి. ఇంకా కూడా 63వ సంవత్సరం కాకుండా 100 ఏళ్ళు 100 ఏళ్ళు రమేష్ కుమార్ చంద్రమోహన్ రెడ్డి గారి సారథ్యంలో మనందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తారని, వారికి దేవుడు ఐరాజు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.